హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ లాస్యా క్రియేటివిటీ అండ్ ఫుడీ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వ్లాగ్ అండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో దట్ నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. వీడియోలోకి అయితే వెళ్దామండి. ఇవాళ రవ్వ లడ్డు ప్రిపరేషన్ అయితే చూద్దాం. నేను రవ్వను నెయ్యితో అయితే ఇలా బాగా వేయించుకున్నానండి. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి నెయ్యిలో రవ్వని. దీన్ని ఒక గిన్నెలో తీసుకొని అదే బౌల్లో మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని మనం మిక్స్ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడిని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎండు కుడుకలు ఉంటాయి కదా అండి, వాటితో నేను మిక్సీ చేసుకున్నాను పౌడర్ అండి. దీన్ని కొంచెం పచ్చివాసన పోయే వరకు నేతిలో అయితే ఫ్రై చేసుకోవాలి. నెయ్యి ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుందండి ఇలా అయితే. ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక ముందుగా మనం రవ్వని ఫ్రై చేసుకున్న దాంట్లో యాడ్ చేయాలండి. మళ్ళీ అదే బౌల్లో కొంచెం షుగర్ అయితే యాడ్ చేయాలి. మీ టేస్ట్కి తగ్గట్టుగా అయితే షుగర్ అయితే యాడ్ చేసుకోండి. అంటే మీరు షుగర్ ఎక్కువగా తింటే కొంచెం ఎక్కువ షుగర్ అయితే యాడ్ చేసుకోండి. దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకొని షుగర్ కరిగే వరకు బాగా కలుపుకోవాలి. షుగర్ కలిగాక పాకం వచ్చే వరకు కూడా బాగా కలుపుకుంటూ ఉండాలండి. షుగర్ కరగడానికైతే కొంచెం టైం అయితే పడుతుంది కదా, సో ఇలా కలిపితే అయితే తొందరగా అయిపోతుందండి. షుగర్ అయితే కరిగిపోయింది. బాగా కలుపుకొని పాకం వచ్చేదాకా ఇలా తిప్పుతూ ఉండాలి. తీగ పాకం అయితే వచ్చేలా చూసుకోవాలండి. ఈ విధంగా మనం ఫింగర్స్ పైన చేస్తే కొంచెం దారం పోగులాగా రావాలండి. అప్పుడైతే పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఆనకం. ఈ విధంగా మసులుతున్నప్పుడు మనం ముందుగా తయారు పెట్టుకున్న యాలకుల పొడిని అయితే వేసుకోవాలండి. బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ విధంగా వచ్చిన ఆనకంలో మనం ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వ కొబ్బరి పొడిని అయితే కొద్దిగా యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. రవ్వ కొబ్బరి పొడి అనేది ఆనకంలో బాగా కలిసేలా కలుపుకోవాలండి. అప్పుడే జ్యూసీగా అయితే ఉంటాయండి లడ్డూలు. ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. దీంట్లో కూడా కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకొని కలుపుకోవాలండి. మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చండి నెయ్యిలో వేయించుకొని. దీన్ని ఒక 5 మినిట్స్ పాటు పక్కన అయితే పెట్టాలండి, కొంచెం గోరువెచ్చగా అయ్యే వరకు. ఈ విధంగా 5 మినిట్స్ తర్వాత చూస్తే కొంచెం గట్టి పడుతుందండి. ఈ టైంలో మనమైతే ఉండలైతే చుట్టుకోవాలండి. ఇలా కొద్దిగా రవ్వని తీసుకుంటూ ఉండలైతే చుట్టుకోవాలి. ఇలాగే అన్ని ఉండలైతే చుట్టేసుకోవాలండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే జ్యూసీగా ఉండే రవ్వ లడ్డు అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. అంతే అండి ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.